మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్కు జరిగినట్లుగా హైదరాబాద్లో ఓ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చిన స్టార్ హీరోయిన్ సమంతకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఓపెనింగ్ తర్వాత సమంత బయటికి వచ్చి తన కారు దగ్గరికి వెళ్తుండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ప్రయత్నించారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి ఆమె కారు వరకు వెళ్లడం కష్టంగా మారింది. తన వ్యక్తిగత సెక్యూరిటీ సాయంతో అతి కష్టం మీద అక్కడి నుంచి సమంత బయటపడ్డారు. అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఇక డిసెంబర్ 1వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్గా కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత తాజాగా భర్త రాజ్ నిడుమూర్తో మెరిసింది. ముంబై నుంచి వచ్చిన సమంతకు శంషాబాద్ విమానాశ్రయంలో వెల్కమ్ చెప్పారు రాజ్. రాజ్ కార్ డ్రైవ్ చేస్తుండగా సమంత అతని పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన సమంత నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ట్రాలాలా పతాకంపై సమంత నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా రూపొందుతోంది. ఓ బేబీ విజయం తర్వాత నందిని రెడ్డి సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత మునుపెన్నడూ చూడని లుక్లో కనిపించనుంది. మా ఇంటి బంగారం సినిమాలో తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు.